బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవప్రసాద్ పై వచ్చిన ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పవన్ ఆదేశాలపై పార్టీ రాజకీయ కమిటీ కార్యదర్శి పి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరవప్రసాద్ పై 3 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. రైల్వే కోడూరుకు చెందిన వివాహిత వీణ ఎమ్మెల్యే ప్రసాద్ పై చేసిన ఆరోపణ నేపథ్యంలో ఈ వ్యవహారం 2 రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లుగా సమాచారం అందుతోంది. ఈ వ్యవహారం తక్షణమే నిగ్గు తేల్చాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర కమిటీ సభ్యులు టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేసిన జనసేనాని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందుకు హాజరు కావాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చి పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకమాండ్ వేసిన 3 కమిటీ సభ్యుల నివేదిక పరిశీలించి త్వరలో హైకమాండ్ తుది నిర్ణయం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. కమిటీ విచారించి ఆ నివేదిక సమర్పించి జనసేన హైకమాండ్ తుది నిర్ణయం ఇచ్చే వరకు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వెల్లడించిన హైకమాండ్ దీంతో రాష్ట్ర ప్రభుత్వ వీప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే మీమాంసలో రైల్వే కోడూరు జనసేన కేడర్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.